Hello everyone, welcome to AMR Groups. So, antonyms and synonyms. ఈ పార్ట్ మనం చూసాం కదా ఫస్ట్ పార్ట్లో లైక్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అరౌండ్ 16 సినానిమ్స్ అండ్ ఆంటోనిమ్స్. సో ఫస్ట్ పార్ట్ ఎవరైతే ఒకసారి చూడలేదో చూసేయండి. లైక్ మనం మీనింగ్ ఏంటో చెప్పాం. సినానిమ్స్ అంటే ఏంటి, పర్యాయ పదాలు, అండ్ ఆంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. సినానిమ్ ఎస్ గుర్తుపెట్టుకోండి, ఎస్ అంటే సేమ్, ఆంటోనిమ్ యాంటీ, యాంటీ అంటే అపోజిట్, అంటే అపోజిట్ వర్డ్స్ రాయాలి. ఓకే, సో ఈ సిరీస్లో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ రైటింగ్ ద టాప్ రిపీటెడ్ సినానిమ్స్ అన్నమాట. అండ్ ఈ సినానిమ్స్తో పాటే మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఆల్సో కవరింగ్ ద యాంటోనిమ్స్ దేర్. ఓకే, ఇక్కడ సినానిమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. మళ్ళీ మనం ఎందుకు లైక్ ఏమంటారు, మళ్ళీ యాంటోనిమ్స్ కూడా ఎందుకు అక్కడ వేగ్గా ఎందుకు ఉంచడం అని చెప్పేసి ఇది కూడా కవర్ చేస్తున్నాం అన్నమాట. ఏమో తెలియదు కదా, ఒక వర్డ్ నుంచి మనం మళ్ళీ యాంటోనిమ్స్ కూడా రావచ్చు అనేసి. ఓకే, సో ఇప్పుడున్న వర్డ్ యాంగర్. యాంగర్ అంటే మనకు తెలిసింది ఏంటి, యాంగర్ అంటే కోపం రావడము, అంతే కదా. యాంగర్ అంటే ఏంటి, కోపం రావడము. ఓకే, ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్ప్లెజర్. డిస్ప్లెజర్ అంటే నథింగ్ బట్ చిరాగ్గా ఉంటాం కదా, చిరాగ్గా. ప్లెజర్ అంటే ఏంటి, లైక్ స్మూత్గా కంఫర్ట్ జోన్లో ఉండడం ప్లెజర్. డిస్ప్లెజర్ అంటే చిరాగ్గా అంటే అంతే ఉంటారు కదా యాంగర్ వచ్చినప్పుడు. ఓకే, దాని సినానిమ్స్ ఏంటి, రేజ్, ఫ్యూరీ. రేజ్ అంటే కోపము, ఫ్యూరీ అంటే భీకరమైన కోపం, అంటే ఎక్కువగా కోపం ఉంటే ఫ్యూరీ అంటారు. సో ఈ రెండు పదాలు కూడా యాంగర్కి లైక్ వాట్ ఆర్ సినానిమ్స్. ఫస్ట్ ఏంటి, డిఫరెంట్ వర్డ్స్ బట్ ద సేమ్ మీనింగ్. ఓకే, రేజ్ అన్న, ఫ్యూరీ అన్న అండ్ యాంగర్ అన్న మూడుకి లైక్ మీనింగ్ ఏంటి, కోపము. ఓకే, సో దీని యాంటోనిమ్స్ ఏంటి, యాంటోనిమ్స్ అంటే యాంటీ వర్డ్స్, అపోజిట్ వర్డ్స్. ఓకే, కామ్నెస్, పీస్ అంటే చిరాగ్గా ఉండడానికి అపోజిట్ ఏంటి, శాంతంగా ఉండడము. ఓకే, సో దాంట్లో ఉన్న వర్డ్స్ మనకి కామ్నెస్ అండ్ పీస్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం యాంగర్ని సెంటెన్స్లో చూస్తే, హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ యాంగర్ డ్యూరింగ్ ద ఆర్గ్యుమెంట్. అంటే ఏంటి, ఆయన ఆర్గ్యుమెంట్లో హీ వాస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిస్ యాంగర్. ఆయన కోపాన్ని తను అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఓకే, ఇది యాంగర్. సో నెక్స్ట్ వర్డ్ యాంగ్విష్. యాంగ్విష్ అంటే ఏంటి, సెవరే పెయిన్ ఆర్ సఫరింగ్, అంటే ఎక్స్ట్రీమ్గా నొప్పి ఉండడము, బాధ ఉండడము, దాన్ని యాంగ్విష్ అంటాము. ఓకే, సో దాని సినానిమ్స్ ఏంటి, అగనీ, టార్మెంట్ అన్నా కూడా సేమ్ మీనింగ్స్. అగనీ, టార్మెంట్ అంటే తీవ్రమైన బాధ. ఓకే, ఎక్కువగా బాధ ఉండడం అగనీ అంటారు. టార్మెంట్ అన్నా అంతే, అంటే ఇంకో కొంచెం ఎక్స్ట్రీమ్ స్టేజ్ని టార్మెంట్ అంటాం. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి, జాయ్, కంఫర్ట్, అంతే కదా. పెయిన్ ఉంది, దానికి అపోజిట్ వర్డ్ జాయ్, అంటే హ్యాపీగా ఉండడము, కంఫర్ట్ ఏరియాలో ఉండడము యాంటోనిమ్స్. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే, షీ వెప్ట్ ఇన్ యాంగ్విష్ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. అంటే ఏంటి, ఏదో బాధాకరమైన న్యూసే వినుంటుంది ఆమె. సో అక్కడ ఏంటి, తను షీస్ క్రయింగ్ ఆఫ్టర్, షీస్ క్రయింగ్ ఇన్ యాంగ్విష్ అంటే క్రయింగ్ ఇన్ బాధలో ఏడుస్తుంది. ఓకే, షీ వెప్ట్ ఇన్ యాంగ్విష్. యాంగ్విష్ అంటే ఏమనుకున్నాం, సెవరే పెయిన్ ఆర్ సఫరింగ్. ఓకే, పెయిన్ అనుకోండి ఆర్ సఫరింగ్. సో షీ వెప్ట్ ఇన్ పెయిన్ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. ఇప్పుడు ఒకవేళ తనకి సంబంధించిన ఎవరైనా డియర్ పీపులే చనిపోయారు అనుకోండి, ఆమె ఏంది, ఆ న్యూస్ విన్నాక ఏడుస్తుంది. ఓకే, ఆ బాధతో ఏడుస్తుంది. యాంగ్విష్ అంటే ఏంటి, బాధ. దాని సినానిమ్స్ ఏంటి, అగనీ, టార్మెంట్. యాంటోనిమ్స్ జాయ్, కంఫర్ట్, హ్యాపీ, ఇవన్నీ వస్తాయి. ఓకే, మోస్ట్లీ సినానిమ్స్ ఒక్క వర్డ్ రాసినా సరిపోతుంది. 2 ఏంటంటే అసలు మనకు మార్క్ పోవద్దు అక్కడ. ఓకే, 2 నేర్చుకుంటే బెటర్. నెక్స్ట్ అనౌన్స్. అనౌన్స్ అంటే ఏంటి, దేనైనా కానీ పబ్లిక్ చేయడము. ఇప్పుడు మన నోటిఫికేషన్సే ఉంటాయి, ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ తీసుకురావడానికి ముందు ఇట్ విల్ మేక్ ఇట్ ప్రైవేట్. ఓకే, ముందు ప్రైవేట్గానే ఉంటుంది. ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చిందంటే దాన్ని అనౌన్స్ అంటారు. ప్రొక్లేమ్, డిక్లేర్. ఓకే, సినానిమ్స్ చూడండి, డిక్లేర్, ప్రొక్లేమ్, ఇవన్నీ ఏంటి, ప్రకటించడము, అంతే కదా. అనౌన్స్ అంటే ఏంటి, ప్రకటించడము. సో ఈ వర్డ్ సినానిమ్స్ అంటే మనకు తెలుసు కదా, సేమ్ మీనింగ్ బట్ ద డిఫరెంట్ వర్డ్స్. ఓకే, యాంటోనిమ్స్ చూస్తే కన్సీల్, హైడ్, ప్రకటించడము, దాని అపోజిట్ వర్డ్ ఏంటి, హైడ్ చేయడము, దాచడము, కన్సీల్, హైడ్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్లో చూస్తే, ద రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్ టుమారో. రిజల్ట్స్ ఏంటి, ఇప్పటి వరకు మేనేజ్మెంట్ దగ్గర ఉన్న రిజల్ట్స్ రేపు పబ్లిక్ చేస్తారు, అంటే అందరికీ తెలిసిపోతుంది. దే ఆర్ గోయింగ్ టు డిక్లేర్ ద రిజల్ట్స్, దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద రిజల్ట్స్. ఓకే, సి ఇక్కడ
అంటే మీకు డౌట్ రావచ్చు, లైక్ మేడం ఏంటి డిక్లేర్కి మళ్ళీ చెప్పట్లేదు, ప్రొక్లెమ్కి చెప్పట్లేదు, కన్సిల్కి చెప్పట్లేదు, హైడ్కి చెప్పట్లేదు. సి లిజన్ ద అంటే ఈ ఎసెన్స్ని గ్రాప్ చేయండి. అనౌన్స్ అంటే మనం ఏమనుకున్నాం, సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, సేమ్ మీనింగ్ డిఫరెంట్ వర్డ్స్ అన్నప్పుడు అనౌన్స్ అన్నా ఒకటే, డిక్లేర్ అన్నా ఒకటే, ఇంకోటి ఏంటి ప్రొక్లెమ్ అన్నా ఒకటే, 3 సేమ్ మీనింగ్. దానికి అంతే కదా. సో అక్కడ అన్నిటికీ మీనింగ్ ఏంటి, ప్రకటించడమే. ఓకే, సో నెక్స్ట్ దాని యాంటోనిమ్స్ ఏంటి, కన్సీల్, హైడ్. అంటే దీనికి ఎగనెస్ట్గా ఉంటాయన్నమాట ఈ వర్డ్స్. ఓకే, సో దీనికి ఒక మీనింగ్ ఉంటుంది. ఓకే, మీరు అలా అర్థం చేసుకోండి. మేడం ఒకటే వాడికి చెప్తుంది, నెక్స్ట్ వాడికి చెప్పట్లేదు అనుకోకండి. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ చూస్తే యాంటాగనిస్ట్. యాంటాగనిస్ట్ అంటే ఎవరు, సినిమాలో విలన్ ఉంటారు కదా, వాళ్ళని యాంటాగనిస్ట్ అంటారు. అంటే విలన్ ఏం చేస్తాడు అంటే కొంచెం కోపంగా, భయానకంగా, చూడ్డానికి హార్మ్ఫుల్, ఎవరినైనా ఏమైనా చేసేస్తాడేమో అన్నట్టు ఉంటాడు. సో యాంటాగనిస్ట్ కూడా మీనింగ్ అదే, ఏ పర్సన్ హూ అపోజెస్ ఆర్ ఈస్ హోస్టైల్. హోస్టైల్ అంటే ఏంటి, శత్రుత్వం, హేట్రెడ్. ఓకే, విలన్ అంతే ఉంటాడు కదా మామూలుగా. ఇప్పుడు బల్లాల దేవానే ఉన్నాడు బాహుబలిలో, ఏంటి కొంచెం భయంకరంగానే చూపిస్తారన్నమాట ఈ రానాని, బల్లాల దేవాని దాంట్లో. కంపేర్ టు బాహుబలి, అక్కడ రానా ఏంటి కొంచెం కోపంగా ఉంటాడు, ఎవరినైనా చంపేద్దామన్నట్టే ఉంటాడు కదా, హార్మ్ఫుల్గా ఉంటాడు. సినానిమ్స్ చూడండి, అపోనెంట్, రైవల్, విలన్. ఓకే, అంతే. దాని యాంటోనిమ్స్ ఏంటి, యాంటోనిమ్స్ అంటే ఏంటి, వ్యతిరేక పదాలు కదా. సో విలన్కి యాంటోనిమ్ ఏంటి, హీరో. హీరోని ఇంగ్లీష్లో ప్రొటాగనిస్ట్ అంటారు. యూ కెన్ ఆల్సో రైట్ హీరో హియర్. ఓకే, నెక్స్ట్ అలీ. అలీ అంటే ఏంటి, మిత్రుడు, ఫ్రెండ్. ఓకే, మీకు ఈ వర్డ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటే యూ కెన్ ఆల్సో రైట్ ఫ్రెండ్ హియర్. ఓకే, అర్థమవుతుంది కదా. యాంటోనిమ్, యాంటీ వర్డ్స్. ఓకే, మనకి ఇచ్చిన వర్డ్కి మనం యాంటోనిమ్ రాయాలి. మళ్ళీ ఎగ్జామ్లో యాంటోనిమ్స్ దగ్గర సినానిమ్స్ రాసొచ్చారు, గుర్తుపెట్టుకోండి. సినానిమ్ ఎస్ ఫర్ సేమ్, యాంటోనిమ్ యాంటీ, యాంటీ వర్డ్స్, వ్యతిరేక పదాలు. ఓకే, నెక్స్ట్ ఆర్ట్ఫుల్. ఆర్ట్ఫుల్ అంటే ఏంటి, చురుకుగా. ఓకే, చురుకుగా ఉండే వాళ్ళని ఆర్ట్ఫుల్ అంటారు, చురుకుతనం. దానికి ఉన్న వేరే వేరే వర్డ్స్ ఏంటి మనకి, కన్నింగ్నెస్, క్లెవర్, స్కిల్ఫుల్ వస్తుంది, స్కిల్ఫుల్ కూడా వస్తుంది ఇక్కడ, స్కిల్ఫుల్. ఓకే, ఇప్పుడు నక్కు ఉందనుకోండి, నక్కని ఏమంటారు, జుత్తుల మారి నక్క అంటారు. ఇంగ్లీష్లో అంటే ఇట్ ఈస్ ఎ కన్నింగ్ ఫాక్స్ అంటారు. అంటే ఏంటి, తెలివి ఉంటుంది కానీ అదొక ట్రిక్కీ వేలో, ఓకే, ఒక కన్నింగ్ వేలో ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఆర్ట్ఫుల్ కూడా అదే వర్డ్ అన్నమాట. క్లెవర్గా ఉండడం, కన్నింగ్గా ఉండడం, ఆర్ట్ఫుల్గా ఉండడం, ఇవన్నీ ఒకే కోణానికి సంబంధించిన వర్డ్స్. సో దీని యాంటోనిమ్స్ చూసుకుంటే ఏంటి, క్లమ్సీ, నేవ్. క్లమ్సీ అంటే ఏంటి, మామూలుగా ఒక రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వీడియో చూసానన్నమాట. దాంట్లో ఏమవుతుంది, ఒక అమ్మాయి ప్రతిదానికి లైక్ ఏదైనా చేద్దాం అనుకుంటుంది, లైక్ వీడియో కాదు మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ అనుకుంటా. దాంట్లో పనమ్మాయి ఉంటుంది కదా, త్రిష వాళ్ళ ఇంట్లో పనమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, లైక్ శ్రీహరి ఏదైనా ఇది పడేయకు జాగ్రత్త అనేసరికి ఆమె పడేస్తుంది, గుర్తుంది కదా. ఇది చెయ్యి మంచి జాగ్రత్త అనగానే పడేస్తుంది. అక్కడ ఏంటి, ఆమె క్లమ్సీ. అర్థమైందా, అంటే కరెక్ట్గా పని చేయదన్నమాట, క్లమ్సీగా ఉంటుంది, దానికి క్లమ్సీ అంటారు ఆ వర్డ్ని. ఓకే, నేవ్ అంటే ఏంటి, అమాయకంగా ఉండడం, ఎక్కువ ఏం తెలీదు, అంత చురుగ్గా ఉండరు వాళ్ళు, సో వాళ్ళని నేవ్ అంటారు. సో ఇవన్నీ రెండు ఒకే కోణానికి సంబంధించిన వర్డ్స్. సో ఆర్ట్ఫుల్కి మనకి ఇక్కడ సినానిమ్స్ ఏమున్నాయి, కన్నింగ్, క్లెవర్. ఓకే, యాంటోనిమ్స్ వచ్చేసి క్లమ్సీ, నేవ్ అనేది దాని యాంటోనిమ్స్. సో వెరాజ్ ద సెంటెన్స్ ఏంటి అంటే, ద ఆర్ట్ఫుల్ థీఫ్ ఎస్కేప్డ్ వితౌట్ ఎ ట్రేస్. అంటే ఏంటి, చురుకైన దొంగ అసలు ఒక్క ట్రేస్ కూడా లేకుండా పారిపోయాడు. ఓకే, ఇక్కడ మనం ఆర్ట్ఫుల్ థీఫ్ అనొచ్చు, ఇక్కడ మనం క్లెవర్ థీఫ్ అనొచ్చు, ఓకే, కన్నింగ్ థీఫ్ కూడా అనొచ్చు. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ ఆల్ సేమ్ మీనింగ్స్ కాబట్టి, వర్డ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, అలాగని ఎగ్జామ్లో అలా పెట్టారు, మనకి ఇచ్చిన వర్డ్నే పెట్టాలి. ఓకే, ఆర్ట్ఫుల్ అని ఇస్తే ఆర్ట్ఫుల్నే పెట్టండి. నెక్స్ట్ అట్రాసిటీ. అట్రాసిటీ అంటే ఏంటి, ఏదైనా చెడు చేయడము. ఓకే, మామూలుగా మనం పేపర్స్లో కానీ ఎక్కడైనా చూసుంటాం, దెర్ ఈస్ అన్ అట్రాసిటీ హియర్. ఇప్పుడు మామూలుగా చూస్తున్నాం కదా, అందరు చంపుకోవడం కానీ, హానర్ కిల్లింగ్స్ కానీ, అవన్నీ ఏంటి, హానర్ లైక్ అన్నీ అట్రాసిటీస్. ఓకే, ఏదైనా లైక్ అఫెన్సెస్ లాంటివి.
ఇక్కడ చూడండి an extremely cruel act. అంటే క్రూయల్ అంటే ఏంటి, చాలా క్రూరంగా చేసే పనులని అట్రాసిటీస్ అంటారు. సినానిమ్స్ చూడండి, బ్రుటాలిటీ, క్రూయాలిటీ రెండు ఒకటే మీనింగ్ కదా. అండ్ దారుణమైన పని, క్రూరత, అఘాయిత్యాలు అవన్నీ ఏమంటారు, అట్రాసిటీస్. యాంటోనిమ్స్ చూస్తే కైండ్నెస్, కంపాషన్, అంతే కదా. క్రూరత్వము, దానికి అపోజిట్ వర్డ్ ఏంటి, దయ. దయ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, కైండ్నెస్, కంపాషన్. ఓకే, సెంటెన్స్ చూస్తే ద వార్ క్రైమ్స్ వర్ కండెమ్డ్ యాజ్ అట్రాసిటీస్. వార్లో చేసే క్రైమ్స్ ఉంటాయి కదా, వార్ క్రైమ్స్, సో అవన్నీ ఏంటి, అట్రాసిటీ అంటే ఒక క్రూరమైన పనులు అని చెప్పేసి ఈ సెంటెన్స్లో అంటున్నారు. నెక్స్ట్ వర్డ్ చూసుకుంటే అటైన్. అటైన్ అంటే ఏంటి, ఏదైనా ఒకదాన్ని సాధించడం కానీ అక్కడికి మనం చేరుకోవడం కానీ, సో దాన్ని అటైన్ అంటారు. ఓకే, సో దాని మీ సినానిమ్స్ చూసుకుంటే అచీవ్, రీచ్, అంతే కదా. అచీవ్ సాధించడము, రీచ్ చేరుకోవడము, అవన్నీ ఒకటే కోణానికి సంబంధించిన వర్డ్స్. నెక్స్ట్ యాంటానిమ్స్ ఫెయిల్, మిస్. ఇప్పుడు అచీవ్ అంటే మనము ఎక్కడన్నా సాధించడం అంటున్నాం, దానికి అపోజిట్ వర్డ్ ఏంటి, మిస్ అవ్వడము, ఫెయిల్ అవ్వడము. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే షీ అటైన్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద క్లాస్, అంటే హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్, అంటే తను అక్కడ ఎగ్జామ్లో షీ హ్యాస్ అటైన్ ద హైయెస్ట్ మార్క్స్, అందరికంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే ఏంటి, ఒక క్వాలిటీ, ఒక గుణము, క్యారెక్టరిస్టిక్. ఓకే, గుణగణాలని అట్రిబ్యూట్స్ అంటారు. ఓకే, ఎ క్వాలిటీ ఆర్ ఫీచర్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్. ఓకే, అవన్నిటిని అట్రిబ్యూట్స్ అంటారు. దాని సినానిమ్స్ చూసుకుంటే క్యారెక్టరిస్టిక్, క్వాలిటీ, అంతే. ఇక్కడ ఫీచర్ కూడా రాయొచ్చు మనం. ఓకే, క్యారెక్టరిస్టిక్, క్వాలిటీ, ఫీచర్. మీకు లైక్ ఈజీగా ఉన్న వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూసుకుంటే డిఫెక్ట్, డిస్రిగార్డ్, అంటే దీనికి అపోజిట్గా ఉన్నవి. డిస్రిగార్డ్ లోపం ఉండడము, లెక్క చేయకపోవడము, డిస్రిగార్డ్. ఓకే, లైక్ మాకు ఈ క్వాలిటీస్ లేవని చెప్పేస్తారన్నమాట, డిఫెక్ట్. ఓకే, నెక్స్ట్ డిస్రిగార్డ్. సెంటెన్స్ చూసుకుంటే పేషెన్స్ ఈజ్ ఎ కీ అట్రిబ్యూట్ ఆఫ్ ఎ గుడ్ టీచర్. అంటే ఏంటి, ఒక గుడ్ టీచర్కి కావాల్సిన క్వాలిటీ ఏంటి, పేషెన్స్ ఉండడము. ఓకే, అట్రిబ్యూట్ అంటే ఏంటి, ఫీచర్. ఓకే, ఐ హోప్ యూ గాయ్స్ ఆర్ గెటింగ్ ఇట్. ఏదైనా అర్థం కాకపోతే ప్లీజ్ డూ కమెంట్. ఓకే, అర్థం కాలేదు మేడం అంటే నేను చెప్తాను, అంటే తెలుగు ఇంగ్లీష్ అని కొంచెం అనుకోకుండా లైక్ యూ నీడ్ టు టెల్, అంటే నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేసి. కొంతమంది రీసెంట్గా చెప్పారు లైక్ మేడం మీరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి. ఐఎమ్ ఏబుల్ టు డూ, అవి ఇంకల్కేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో మీకు ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో ట్రై టు కమెంట్ దోస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఆగస్ట్. ఆగస్ట్ అంటే మనం ఇయర్లో మంత్ ఆగస్ట్ అనుకుంటారు, అది కాదు. ఆగస్ట్ అంటే గౌరవనీయ స్థానం కానీ, ఒక మంచి నోబల్ ప్లేస్ కానీ, అవన్నిటిని ఆగస్ట్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి రెస్పెక్టెడ్ ఆర్ డిగ్నిఫైడ్. సినానిమ్స్ చూసుకుంటే నోబుల్, హానరబుల్, ఇక్కడ మనం రెస్పెక్టెడ్, డిగ్నిఫైడ్ కూడా రాయొచ్చు. ఓకే, తెలుగులో అంటే గౌరవనీయమైన అంటారు, గౌరవనీయమైన ఉపాధ్యాయురాలు అలా. యాంటోనిమ్స్ ఏంటి, దానికి అపోజిటే ఉంటాయి కదా, హానరబుల్, డిస్హానరబుల్. ఓకే, ఆర్డినరీ అంటే ఏంటి, మామూలు సాదాసీదా మనిషి. సెంటెన్స్ చూడండి ద కింగ్ ఎంటర్డ్ ద హాల్ విత్ ఆగస్ట్ ప్రెజెన్స్. అంటే ఏంటి, ఒక నోబెల్ ప్రెజెన్స్తో, అంటే ఒక పెద్ద స్థాయి వాళ్ళు ఎలా నడుస్తారు, లైక్ ఒక ఔరా ఉంటుంది కదా వాళ్ళ చుట్టూ, అలా వస్తున్నాడు. ఇప్పుడు మోదీ గారే ఉన్నారనుకోండి, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఏదైనా ఇప్పుడు మన అసెంబ్లీ హాల్లోకి వస్తున్నారు. హీ విల్ కమ్ విత్ అన్ ఆగస్ట్ ప్రెజెన్స్. అంటే ఏంటి, ఆయన ఒక నోబుల్, ఒక హానరబుల్ ప్రెజెన్స్ని తీసుకొస్తున్నారు. ఓకే, ద కింగ్ ఎంటర్డ్ ద హాల్ విత్ ఆగస్ట్ ప్రెజెన్స్. ఓకే, నెక్స్ట్ అవెరీస్. అవెరీస్ అంటే ఏంటి, లోభము, ఎక్స్ట్రీమ్గా, అంటే పిసినార్ అంటారు కదా, ఎక్స్ట్రీమ్ పిసినారులు అన్నమాట. ఇంగ్లీష్లోని దాన్ని గ్రీడ్ అంటారు. సినానిమ్స్ చూస్తే గ్రీడ్, కోవెటస్నెస్. ఓకే, కోవెటస్నెస్ కూడా అంటారు, గ్రీడ్, కోవెటస్నెస్. యాంటోనిమ్స్ ఏంటి, దానికి రివర్స్ ఉంటుంది. ఏంటి, జనరాసిటీ, కంటెంట్మెంట్. జనరాసిటీ అంటే కంటెంట్మెంట్, ఇవన్నీ ఏంటి, తృప్తి, వాళ్ళకు ఉన్న దాంట్లో చాలు అనుకునే వాళ్ళు. ఓకే, కంటెంట్మెంట్ అంటే తృప్తి, కంటెంట్ ఉన్నదాంతో, లైక్ మెటీరియల్ థింగ్స్ ఎక్కువ కావాలి అనుకోకుండా ఉన్నదాంతో చాలు అనుకునేవాళ్ళు. ఓకే, జనరాసిటీ కూడా అదే కోణానికి సంబంధించిన వర్డ్. ఒకవేళ ఈ కోవెటస్నెస్ మీకు కొంచెం
లెంతీగా అనిపిస్తే మెటీరియలిజం గుర్తుపెట్టుకోండి. వై మెటీరియలిజం? లైక్ ఎలా సింక్ అవుతుంది? మెటీరియలిజం అంటే ఏంటి? లైక్ మెటీరియల్స్ అంటే ఇష్టం ఉండడం, ఎక్కువ పిచ్చి ఉంటుంది కదా మెటీరియల్ థింగ్స్. ఇప్పుడు బుక్సే కానీ పెన్సే కానీ ఏదైనా కొనుక్కోవాలి, ఇవన్నీ మెటీరియల్సే కదా. సో మెటీరియలిజం కూడా ఆ జోనర్ కిందికి వచ్చే వర్డ్. సెంటెన్స్ చూసుకుంటే హీస్ అవరీస్ లెడ్ హిమ్ టు కమిట్ ఫ్రాడ్. అంటే ఏంటి? ఆయన పిసినాడితనం ఫ్రాడ్ని చేసే వరకు వెళ్ళింది. ఓకే, హీస్ అవరీస్ లెడ్ హిమ్ టు కమిట్ ఫ్రాడ్. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ చూసుకుంటే అవర్ట్. అవర్ట్ అంటే ఏంటి? అవాయిడ్ అట్లా గుర్తుపెట్టుకోండి. అవాయిడ్ అంటే ఏంటి? ఏదైనా కానీ మనం ప్రివెంట్ చేయడం, ఆపడం, రెసిస్ట్ చేయడము. ఓకే, టు ప్రివెంట్ ఆర్ టర్న్ అవే. అవర్ట్ అంటే మామూలుగా అవాయిడ్ అని గుర్తుపెట్టుకొని మీకు హార్డ్గా అనిపిస్తే సినానిమ్స్ ఏంటి? ప్రివెంట్, అవాయిడ్, నివారించుకోవడం ఆర్ దృష్టి మళ్లించడము. యాంటోనిమ్స్ ఏంటి? దానికి రివర్స్ ఉండేవే కదా. అలౌ అంటే ఏంటి? ఇప్పుడు ఒకటి ఇలా వస్తుంది, వెళ్తున్నామంటే అవాయిడ్, ప్రివెంట్. అదే మనం దీన్ని రానిచ్చామనుకోండి, ఏంటి? యూఆర్ అలౌవింగ్ ఇట్. ఓకే, అలౌ. ప్రమోట్ కూడా అదే, లైక్ సేమ్ మీనింగ్ అన్నమాట. పదోన్నతి ఇవ్వడం అంటారు, లైక్ గివింగ్ ద ప్రమోషన్, దాంట్లోనే ఎక్కువ చేయడం, ప్రివెంట్ చేయకుండా. సెంటెన్స్ చూసుకుంటే దే టుక్ స్టెప్స్ టు అవాయిడ్ ఎ ఫినాన్షియల్ క్రైసిస్. అంటే ఏంటి? అవాయిడ్ అంటే ఒక ఫినాన్షియల్ క్రైసిస్ రాకుండా వాళ్ళు స్టెప్స్ తీసుకున్నారు. దే ఆర్ అవాయిడింగ్ దట్ ఫినాన్షియల్ క్రైసిస్. ఓకే, బై వాట్? దే ఆర్ టేకింగ్ సమ్ స్టెప్స్. ఓకే, అవాయిడ్ అంటే అర్థమైంది కదా. అవాయిడ్ అంటే అవాయిడ్. దానికి యాంటోనిమ్స్ గుర్తుపెట్టుకోండి. అలౌ, ప్రమోట్. అంటే ఇక్కడ చదవడానికి ఈజీగా ఉంటుంది కానీ మనకి ఎగ్జామ్లో అంత తొందరగా గుర్తురాదు. సో వాట్ యూ నీడ్ టు డూ ఈస్ పిక్ పెన్ అండ్ పేపర్. మీకు ఏదైతే లైక్ కొత్తగా అనిపించే వర్డ్ నోట్ డౌన్ చేసుకోండి. సినానిమ్స్ ఏంటి, యాంటోనిమ్స్ ఏంటి. ఓకే, సెంటెన్స్ మోస్ట్లీ రాయగలుగుతారు. బ్యాక్ ఫైర్. నెక్స్ట్ బ్యాక్ ఫైర్ అంటే ఏంటి? బ్యాక్ ఫైర్ ఇప్పుడు గన్నే షాట్, లైక్ మామూలుగా గన్ షాట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? మామూలుగా వెళ్ళకుండా రిటర్న్ వచ్చింది అనుకోండి, అదేంటి? లైక్ ఇట్ ఈస్ బ్యాక్ ఫైరింగ్. వెళ్ళిందే ఉల్టా వస్తుంది, అపోజిట్ వేలో వస్తుంది. టు హ్యావ్ అన్ అపోజిట్ అండ్ అన్డిజైరబుల్ ఎఫెక్ట్. మనం అనుకోం కదా వెళ్ళిన బుల్లెట్ మళ్ళీ రిటర్న్ వస్తుందని, అలానే ఆలోచించండి. బ్యాక్ ఫైర్ అంటే మనం అనుకోంది, అన్డిజైర్డ్ అంటే డిజైర్ చేయండి, మనం అనుకోంది. ఓకే, మనం అనుకున్నది అనుకుంటే అపోజిట్ అయ్యేది బ్యాక్ ఫైర్ అంటారు. అపోజిట్ థింగ్స్. సినానిమ్స్ చూస్తే మిస్ఫైర్ ఆర్ ఫెయిల్. అంతే కదా, మిస్ఫైర్ అవ్వడము, ఫెయిల్, అవన్నీ ఇదే కోణానికి సంబంధించిన వర్డ్స్. బ్యాక్ ఫైర్ అంటే ఏంటి? అపోజిట్గా జరగడం, మనం అనుకున్న దానికంటే రివర్స్ అవ్వడము. ఓకే, ఇప్పుడు మామూలుగా నేనే బండి తీసుకొని వెళ్ళాను అనుకోండి, మామూలుగా ఇక్కడ నుంచి ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళాలి, ఎన్టీఆర్ గ్రౌండ్కి వెళ్ళాలి. ఓకే, వెళ్ళకుండా ఎక్కడో పడిపోయాను అనుకోండి బండి మీదనే, అదేంటి? ఐ మిస్ఫైర్డ్, ఐ బ్యాక్ ఫైర్డ్. ఓకే, అంటే అనుకున్నట్టుగా రాలేదు. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూసుకుంటే సక్సీడ్, వర్క్. అంతే కదా, ఫెయిల్ అయింది అంటే వర్క్ అవ్వడము, మిస్ఫైర్ అయిందన్నా కానీ సక్సీడ్ అవ్వడం, దానికి అపోజిట్ వర్డ్స్. సెంటెన్స్ చూసుకుంటే హీస్ ప్లాన్ టు చీట్ బ్యాక్ ఫైర్డ్ బ్యాడ్లీ. అంటే ఏంటి? చీట్ చేయాలనుకున్నాడు ఎగ్జామ్లో, అపోజిట్ అయింది, దొరికి పట్టేశాడు అన్నమాట టీచర్స్. ఓకే, అర్థమైంది కదా. బ్యాక్ ఫైర్ అంటే మనకు తెలిసిన వర్డే. అంటే ఫెయిల్ అవ్వడం దేంట్లో, దాని యాంటోనిమ్స్ ఏంటి? సక్సీడ్ అవ్వడము. నెక్స్ట్ బ్యానిష్. బ్యానిష్ అనే వర్డ్స్ మామూలుగా ఎక్కడ వింటాం? రాజులు. ఓకే, అంతే కదా. సో అక్కడ మనం వింటాము. సో బ్యానిష్ అంటే లైక్ వెళ్ళగొట్టడం. ఇప్పుడు రాముడు, సీత ఉన్నారు, వాళ్ళు ఏంటి? దే ఆర్ నాట్ బ్యానిష్డ్. ఓకే, సో కొంతమంది లైక్ వీళ్ళేం కాదు, పురాణాల్లో కొంతమంది ఉంటారు, కింగ్డమ్ నుంచి బ్యానిష్ చేసేస్తారు, మీరు రాకండి కింగ్డమ్ నుంచి, వెళ్ళిపోండి అనేసి అంటారు. టు సెండ్ సమ్మన్ అవే టు ఎగ్జైల్. ఓకే, లైక్ ఫోర్స్ఫుల్ అన్నమాట బ్యానిష్ మోస్ట్లీ. సినానిమ్స్ చూసుకుంటే ఎగ్జైల్ ఆర్ ఎక్స్పెల్, అవి రెండు ఒకటే కోణానికి సంబంధించింది. అంటే రాజ్యం నుంచి వెళ్ళగొట్టడము, ఒక ప్లేస్ నుంచి, రాజ్యమేనే కాకుండా. పంపివేయడము ఆర్ నిష్క్రమణ అనుకోండి. యాంటోనిమ్స్ ఏంటి? వెల్కమ్, అడ్మిట్. ఎగ్జైల్ పంపించేస్తున్నారు, మళ్ళీ ఏంటి యాంటోనిమ్స్ అంటే వెల్కమ్, అడ్మిట్ చేసుకుంటున్నారు. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద కింగ్ బ్యానిష్ ద ట్రైటర్ ఫ్రమ్ ద కింగ్డమ్. అంతే కదా, లైక్ ట్రైటర్ అంటే ఏంటి? మోసం చేస్తూ ఉంటాడు కింగ్డమ్లోనే, లైక్ అందరికీ లైక్ ట్రస్టెడ్ పర్సన్ కానివ్వండి, వాళ్ళని మోసం చేసే వాళ్ళని ట్రైటర్ అంటారు కదా. సో కింగ్ ఏం చేస్తాడు? హీస్ బ్యానిషింగ్ హిమ్, అంటే కింగ్డమ్ నుంచి పంపివేస్తున్నాడు. ఓకే, బ్యానిష్ అంటే ఏంటి? పంపివేయడము. టు సెండ్ సమ్వన్ ఇన్ టు ఎగ్జైల్. ఓకే, నెక్స్ట్ వర్డ్
బార్గెన్. ఇది అందరు చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఉమెన్కి క్రెడిట్ వచ్చింది బార్గెనింగ్లో. బార్గెనింగ్ అంటే ఏంటి? మామూలుగా 500 ఉందని 500 ఉన్న వస్తువుని 100కి తెచ్చుకుంటాం కదా, అదే బార్గెనింగ్. ఓకే, డీల్ ఆర్ నెగోషియేషన్ యూజువల్లీ ఫర్ ఎ లోవర్ ప్రైస్. ఓకే, అర్థమైంది కదా, మామూలుగా తెలిసిందే బార్గెన్ చేయడము. సినానిమ్స్ డీల్, నెగోషియేషన్, ఇవి రెండు ఒకటి దానికి వస్తుంది, ఒకటే కోణానికి సంబంధించిన వర్డ్స్. యాంటానిమ్స్ ఏంటి? దానికి రివర్స్లో ఉన్నవి. ఏంటి ఇక్కడ? రిప్ ఆఫ్, ఓవర్ చార్జ్. అంటే రిప్ ఆఫ్ అంటే మోసం చేయడము, ఓవర్ చార్జ్ అన్నా కదా అంతే. నెగోషియేషన్ చేస్తే మనకి తక్కువ డబ్బులకి వస్తుంది, అదే ఓవర్ చార్జ్ అంటే ఎక్కువ అయిపోతుంది కదా. థింక్ లైక్ దట్. ఇట్ ఈస్ యాంటానిమ్. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. సెంటానిమ్స్ ఏంటి ఇక్కడ? షీ గాట్ ద డ్రెస్ ఎట్ ఎ రియల్ బార్గెన్. అంటే ఏంటి? ఆ డ్రెస్ తనకి చవకగా దొరికింది, అంటే చవకగా వచ్చింది. ఎందుకు? బాగా బార్గెనింగ్ చేసింది కాబట్టి. ఓకే, సో ఇవి మన 30 సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.